వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్ డైరీస్. 26 జనవరి 2026. ముందుకు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. తెలుగులో గణతంత్ర దినోత్సవం అంటారు. అంటే మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ రాసిన రోజు. చిన్నప్పటి నుంచి జెండా పండగ పేరుతోనే తెలుసు అనమాట. 26 జనవరి అంటే జెండా పండగ, స్కూల్కి వెళ్ళాలి, స్వీట్స్ ఇస్తారు అని మాత్రమే తెలుసు. అంతేగాని మనం సొసైటీలో ఎలా బ్రతకాలి, మనల్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి రాసిన చట్టాలన్నీ మనం తెలుసుకోవాలి అని ఈ విషయాన్ని స్కూల్లో ఎవరు చెప్పలేదు. చెప్పుంటే బాగుండేది. బహుశా వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు చెప్పకపోవడానికి కదా, లేదా చెప్పేవాళ్ళేమో. ఇప్పుడు ఇదే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ చట్టాలు అవన్నీ ముందు తెలుసుకుని ఉంటే బాగుండేది అని చెప్పేసి. కానీ తెలుసుకున్న ఏం లాభం, మన ఇండియాలో అవన్నీ నడవవు. రైట్, సరే వీటి గురించి వదిలేద్దాం. ఏంటి ఈరోజు డైరీ? ఈరోజు డైరీ ఫార్మింగ్. ఈరోజు నాట్లేసామన్నమాట మా అత్త వాళ్ళ ఇంట్లో. సో మార్నింగ్ ఒక 8:30 నుండి అలా స్టార్ట్ అయితే ఈవినింగ్ 5:30 అయిందనమాట. సో కొంచెం నేను కూడా హెల్ప్ చేశాను అనమాట. అండ్ పొలంలో అలా దిగి అటు ఇటు వర్క్ చేస్తూ, వీడియోస్ చేస్తూ అండ్ హెల్ప్ చేయడం ఫెల్ గుడ్ యాక్చువల్లీ. చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. నిజంగా అగ్రికల్చర్ అనేది యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ జాబ్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అనేది నిజం. అంటే ఒక రోజుకి ఏదో చూసేస్తానని చెప్పట్లేదు, ఎప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి తెలుసు అనమాట నాకు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. బాగా చదువుకొని ఒక జాబ్ తెచ్చుకొని వేరే ప్లేస్కి వెళ్ళి బ్రతకడం అది ఒకటి వేరు. ఇంకొకటి మన సొంత విలేజ్లో మన ల్యాండ్లో అగ్రికల్చర్ చేస్తూ మన ఫుడ్ మనం పండించుకోవడం వేరు. సొసైటీ ఆల్వేస్ ఆపోజిట్గానే ఉంటుంది. అంటే ఒప్పుకోదన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే దే హ్యావ్ గాన్ త్రూ అనమాట. వాళ్ళు దాని లోపల వెళ్ళారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి ఒప్పుకోరు. అండ్ జాబ్ చేసే వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఇటు వస్తాం అనుకుంటారు కానీ రాలేరు అనమాట. బట్ చాలా కష్టం అయితే ఉంటుంది. కానీ కొంచెం దాన్ని చేయగలిగే పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది అనమాట. కానీ అందరి వల్ల కాదు అది. అండ్ ప్రాక్టీస్ చాలా కావాలి. ఎందుకంటే నేను కూడా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ని కదా. అండ్ ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ ఏం చేయలేదు. సో మనకు అంత ఐడియా లేదు దాని గురించి. కానీ ప్రాక్టికల్లీ మనం చదివిన థియరిటికల్ నాలెడ్జ్ కావచ్చు అండ్ వీళ్ళు అప్లై చేసే ప్రాక్టికల్ కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. అంటే మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. కానీ టుడే వాస్ గుడ్ యాక్చువల్లీ. లైక్ మొత్తం ఎలా వెళ్ళిందో తెలియలేదు అనమాట. పనిలో పడి బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. నాట్లేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తున్నప్పుడు వీడియో క్లిప్స్ రికార్డ్ చేస్తూ చాలా ఈజీగా ఫన్నీ గడిచిపోయింది. కానీ టైం గడిచిపోతుంది అంతే. ఇప్పటికి నేను ట్రిప్ ఫినిష్ చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 10 days అవుతుంది. యాక్చువల్లీ 10 days ట్రిప్ స్టార్ట్ అవ్వకముందు యాక్చువల్లీ నేను ఐఎమ్ అబౌట్ టు స్టడీ యాక్చువల్లీ. ఒకటి చదువుకుందామని పెట్టుకున్నా. కానీ 10 days నా గ్యాప్ వచ్చేసింది అనమాట. హౌ టు రీస్టార్ట్ ఫ్రమ్ టుమారో. ఇక చాలా లేట్ అయిపోయింది. ఇలానే ఉంటే ఇంక మొత్తాన్ని మర్చిపోతానేమో అనిపిస్తుంది నాకైతే. అండ్ ఈ రోజుకి అంతే. దట్స్ ఇట్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ విత్ ద పేషెన్స్. రేవంత్ లాస్ యూ.